మత్తయి సువార్త 16వ అధ్యాయం 5వ వచనం నుంచి నేను చదువుతాను కొన్ని మాటలు, దాన్ని వెంబడించండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 5వ వచనం నుంచి. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరిచిరి. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అని వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. కాగా వారు మనం రొట్టెలు తేనందున కదా ఈ మాట చెప్పిన తమలో తాము ఆలోచించుకొని చుండేది. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు ఆలోచించున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపళ్ళు తెతురు? అది అయినను. 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపళ్ళు తెతురు? అది అయినను. మీకు జ్ఞాపకము లేదా? నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దుకయ్యులు అని వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడ్డని చెప్పాను. అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గురించి కాదు కానీ పరిసయ్యులు సద్దుకయ్యులు అని వారి బోధన గూర్చే జాగ్రత్త పడవల్లని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించింది. హల్లెలూయా. చూడండి, మీకు మొదట చెప్పాను మత్తయి సువార్తలో ఏవైతే రిపీట్ అవుతున్నాయో, ఏవైతే మారుతున్నాయో, ఒకటే లాగా వస్తున్న సంఘటనలు ఉన్నాయో అవి మళ్ళీ మళ్ళీ మీకు చెప్పదని చెప్పాను. విశ్వాసం గురించి ఇప్పటికే 2-3 సార్లు చెప్పాను. ఆ 15వ అధ్యాయంలో మిగిలిన ఆ వచనాల్లో ఏముందంటే విశ్వాసం గురించి ఉంటుంది. ఆ కానాను స్త్రీ ఒక ఆవిడొచ్చి ఆ కుమార్తెకు దెయ్యం పట్టిందని ప్రభువుని వేడుకోవడం గురించిన సంఘటనలు ఉంటాయి. బలముగా విశ్వాసంగా ప్రభువుని వెంబడించింది. నేను చెయ్యను అని చెప్పినా నువ్వే చేయాలి ప్రభు అని వెంబడించింది, మేలు పొందుకుంది. ఆవిడ విశ్వాసం గొప్పది. ఈ సంగతులు మనం తెలిసిన సంగతులే ఉన్నాయి. కానీ రాత్రి ఇక్కడున్న విషయాలు చూడండి. యేసయ్య వారికి ఆత్మ సంబంధమైన లోతైన సంగతులు చెప్దామని చూస్తుంటే వారు భౌతిక సంబంధమైన బాధల గురించి ఆలోచిస్తున్నారు. ఆయన వారికి ఏమి నేర్పిద్దాం అనుకుంటున్నాడు? ఆత్మ సంబంధమైన లోతైన ఆత్మీయ జీవితానికి సంబంధించి, భక్తి జీవితానికి సంబంధించి, వారు దేవునిలో ఎదగడానికి కావాల్సిన ఆ మార్గము గురించి, జ్ఞానం గురించి ఆయన చెప్పే తాపత్రయం పడుతుంటే, ఆయన బోధించే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళేమో వారికున్న కొదువేంటో, వారికున్న లోటేంటో, వారికున్న బాధ ఏంటో అక్కడే మిగిలిపోతున్నారు. నేను అంటున్నాను, వాళ్ళే కాదు, ఆనాటి నుంచి ఈనాటి వరకు యేసు దగ్గరకు వచ్చి యేసుని వెంబడిస్తున్న వారు మొదట సత్యం అర్థం చేసుకున్నా, ఈయన ద్వారానే పరలోకం అర్థం చేసుకున్నా, ఈయన మన పాపాల కోసం ప్రాణం పెట్టాడని చెప్పిన అర్థం చేసుకున్నా, ఈయన రక్తంలో మనకి విమోచన దక్కిందని అర్థం చేసుకున్నా, ఈయన ద్వారా మనం పరలోకం చేరతామని అర్థం చేసుకున్నా, ఇన్ని మొదట తెలుసుకున్నా, కాలక్రమేణా రోజులు గడిచే కొద్దీ వారి ఆత్మీయ జీవితంలో ఏమైపోతుందంటే వారి భౌతిక అవసరాలు, వారి కొరతలు, వారి కొదువులు, వారి బాధల గురించిన తిప్పలే ఎక్కువ అవుతుంది తప్ప దేవుడు ఆత్మీయంగా వారిని ఏ స్థాయికి తెద్దాం అనుకుంటున్నాడో, ఏ జ్ఞానం ఇద్దాం అనుకుంటున్నాడో, ఎలా వాడుకుందాం అనుకుంటున్నాడో, ఏ తలాంతి ఇద్దాం అనుకుంటున్నాడో మీరు పట్టించుకోవట్లా. అక్కడ అన్నాడు, మీరు గ్రహించలేదా? మీ జ్ఞాపకం లేదా? ఆయన వేసిన ప్రశ్నలు ఏంటి? ఇందులో మీరు ఎందుకు ఆలోచించున్నారు? ఎందుకు వచ్చిందో ఆయన 3 ప్రశ్నలు కనపడతాయి చూడండి. ఈ 16వ అధ్యాయము 5 నుంచి 12 మనం చదివినప్పుడు 3 ప్రశ్నలు కనపడతాయి. మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు గ్రహింపలేదా? మీ జ్ఞాపకం లేదా? 3 ప్రశ్నలు వేశాడు. మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఏం ఆలోచిస్తున్నారు? అరే, తింటాకు రొట్టెలు తేవడం మర్చిపోయామే, దీని గురించి ఎలాగా? వారు ఏం ఆలోచిస్తున్నారు? మనం ఏం ఆలోచిస్తున్నాం? దేవుని వాక్యం స్పష్టంగా, లోతుగా, మొదటిగా నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఆయన్ని ఇచ్చేస్తానని చెప్పిన నేటికి మన భక్తికి ఉన్న దౌర్భాగ్యం ఏంటయ్యా అని అంటే మనము అవే వెతుకుతాం, వెతకాల్సింది వెతకం, అవే ఆలోచన చేస్తూ ఉంటాం, అవే హైరాణ పడిపోతూ ఉంటాం. నేను అంటున్నాను, అప్పుడు ఈ ప్రశ్న నీకు వేస్తున్నాడు కదా, ఎందుకు వాటి గురించి ఆలోచన చేస్తున్నావు? అవి ఇవ్వాల్సిన బాధ్యత నాది కాదా? అవి తీర్చాల్సిన బాధ్యత నాది కాదా? అవి చూడాల్సిన బాధ్యత నాది కాదా? ఏమండి, బిడ్డలను కన్నా కాళ్ళని పెంచే బాధ్యత కన్నోళ్ళదా పక్కనోళ్ళదా?
ఏడిస్తే పాలు ఇవ్వాలని. ఏమండి, వాళ్ళు వాళ్ళు ఒకవేళ బట్టలు పాడు చేసుకుంటే స్నానం చేపించి బట్టలు మార్చాలని వాళ్ళు అడిగితేనే తల్లిదండ్రులు చేస్తారా? వాళ్ళు ఎదిగే కొలది వాళ్ళ అవసరం కనిపెడుతూనే చేస్తారా? స్కూల్లో ఏమని పిల్లలు అడుగుతున్నారా? బట్టలు కొనమని పిల్లలు అడుగుతున్నారా? తిండి పెట్టమని పిల్లలు అడుగుతున్నారా? మందులు ఏమని పిల్లలు అడుగుతున్నారా? అడగరే. తండ్రిగా తల్లిగా మనం సంరక్షిస్తూ మనం వాళ్ళని పెంచుతూ ఉన్నప్పుడు అనుదినము వారి జీవితాల్లో ఏమేం కావాలో ఆ రోజు మనం చూస్తాం. అన్నాను, ఇక్కడ మనం ఏం ఆలోచిస్తున్నాం? దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు? ఆయన వారికి పరిసయ్యుల సద్దుకయ్యుల యొక్క బోధలో ఉన్న ఆ లోటును, ఆ విషమును, లేదా అది వారిని ఎంత పాడు చేస్తుందో అందులో ఉన్న చెడును చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఆయన పోల్చి చెబుతుంటే వీళ్ళు మాత్రమే ఆలోచిస్తున్నారు. వాళ్ళకున్న కొరత ఆ రోజు రొట్టెలు తేలా, ఆ ప్రయాణానికి కావాల్సిన రొట్టెలు వాళ్ళు తేలా, అది దాని గురించి ఆలోచన చేస్తున్నారు, అంతే ఆలోచన చేస్తున్నారు. ప్రభువు వారికి ఉన్నతమైన ఇద్దామని చూస్తుంటే వారు అల్పమైన వాటి గురించి ఆలోచన చేస్తున్నారు. ఏమండి, వారు అక్కడ రొట్టెలు తింటే ఆ రొట్టెలు అక్కడే అయిపోతాయి. కానీ యేసయ్య చెప్పిన ఆ ఆత్మ సంబంధమైన ఆ ఆహారాన్ని వారు పొందుకుంటే, యేసయ్య చెబుతున్న ఆత్మకు పనికి వచ్చే జ్ఞానాన్ని పొందుకుంటే వారు బతుకున్నంత కాలం బోధిస్తూనే ఉంటారు కదా. మరి దేని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి? వారు దేన్ని ఎక్కువ ఆలోచన చేయాలి? 3 ప్రశ్నలు వేశాడు కదా. అందులో ఒకటి ఏంటంట, మీరు ఎందుకు వాటి గురించి ఆలోచన చేస్తున్నారు? ఏమండి, దేని గురించి ఆలోచన చేయాలి మనం? నీ భక్తి గురించి ఆలోచన చేస్తున్నావా? నీ భక్తి స్థాయి ఎలా ఉండిపోయింది ఆలోచన చేస్తున్నావా? నీ భక్తులు ఎంతవరకు ఫలించగలుగుతున్నావో, నీ ఫలము నిలిచి ఉంటుందో లేదో ఆలోచన చేస్తున్నావా? రక్షణ పొందిన నాళ్ళైన తర్వాత ఇద్దరున్న ఆత్మలోకి నడిపించే ఆ భారము రోజు రోజుకి ఎక్కువ అవుతుందో, పూర్తిగా నీరు గారిపోయిందో ఆలోచన చేస్తున్నావా? ఏ సంగతులు ఆలోచన చేస్తున్నావు? భౌతికమైన సంగతులు ఆలోచన చేస్తున్నావా? నీ అవసరాలు మాత్రమే ఆలోచన చేస్తున్నావా? నీ బాధలు మాత్రమే ఆలోచన చేస్తున్నావా? దేవుని సంఘం విషయాలు కూడా ఆలోచన చేస్తున్నావా? ఏమి ఆలోచన చేస్తున్నావు? ఏ ఆలోచనలో ఉంటున్నావు? మన ఆలోచన ప్రభువుకు తెలీదా? మన కొరతలు ప్రభువుకు తెలీదా? మీ చింత నా మీద వేయండి అన్నాడు. ఏమండి, నేను అన్ని తీరుస్తానని చెప్పన్నాడు. మీరు చింతించడం ఎవడో 3 ఎక్కువ చేసుకోవాలని చెప్పన్నాడు. మనం సంతోషంగా ఉండమని చెప్పాడు. ఆనందించుడి ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి. మరలా చెప్తాను, ఆనందించండి. ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మీ భారములు ఎవరి మీద వేయాలి? ఆయన మీద వేసేయండి. మీ మనవులు ఆయనకి తెలియపరచండి. అది అయిపోయిన తర్వాత ఇంకా మనకి వాటి గురించిన భారం ఎందుకు ఉంటుందండి? చాలా మంది వాటి గురించి ఆలోచన చేస్తారు. నేను అంటాను, ఏ రోజు ఎక్కడ తక్కువైంది మన జీవితానికి? ఆలోచిస్తే నన్ను సమకూడుతున్నాయా? దేవుణ్ణి ప్రేమించిన వారికి, అనగానే సంకల్ప చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతున్నాయి. ఆయన ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడో, చెవికి కనపడో, హృదయానికి గోచరం కావు. అంటే సిద్ధపరుస్తున్నాడు కదా ఆ టయానికి ఏం కావాలో. ఆ టయానికి ఏం కావాలో సిద్ధపరిచే దేవుడుగా ఉన్నాడు కదా. అయినా ఆలోచిస్తా కూర్చుంటే నీ ఆత్మీయ జీవితం గురించి మానేసేసి నీ భౌతికమైన వాటి గురించి ఆలోచన చేస్తా కూర్చుంటే నువ్వు ఆత్మీయంగా ఎప్పుడు దేవుడు కోరిన స్థితికి, స్థాయికి చేరతావు, ఎదుగుతావు, ఫలిస్తావు. ఏమండి, మీరు ఎందుకు వీటి గురించి ఆలోచన చేస్తున్నారు? నేను ఉన్నా కదా. మీరు ఎందుకు వీటి మీద మనసు పెడితే? నేను ఉన్నాను కదా. ఏమండి, కింద అన్నాడు, మీరు గ్రహింపలేదా? మీరు ఇంకనూ గ్రహించలేదా? ఇంకా ఇంకా అనే మాట ఎప్పుడు వాడతాం? ఇంకా అనే మాట ఎప్పుడు వాడతాం? మీరు వచ్చారు చర్చికి, సరే మీరు ఊడుతూ ఉండని చెప్పి నేను ఇంటికి వెళ్ళా, ఏదో చిన్న పని చూసుకుని వచ్చా. మీరు ఊడుతానే ఉన్నారు. అప్పుడేమంట? ఇంకా ఊడుతున్నారా అని అంటే ఇప్పటికీ మీరు అవ్వాల్సింది అవ్వలేదా? మీరు ఇంకనూ గ్రహించలేదా అని అంటే వారు ఎప్పుడో గ్రహించాలి కదా. మీరు ఇంకా అవ్వాలంటే ఎప్పుడూ అవ్వాలని కదా అర్థం. మీరు ఇంకా గ్రహించలేదా అని అంటే మీరు ఎప్పుడో గ్రహించాలి కదా. ఏం గ్రహించాలి? ఆయన ఎవరైనా చెప్తున్నాడు. మనం అందరము ధ్యానించిన దాంట్లో ఒకటి అయింది, ఒకటి అవలా. వీలైతే అది కూడా చెప్తాను చూడండి. 5,000 మందికి 2 రొట్టెలు 5 చేపలు నేను పంచా కదా. అవి పంచినప్పుడు ఎన్ని గంపళ్ళు ఎత్తారు? ఎన్ని గంపళ్ళు ఎత్తారు?
ఆ జరిగిన కార్యం బట్టి మీరు గ్రహించలేదా? ఏమండి, 5 రొట్టెలు 5,000 మందికి ఎన్ని గంపలు ఎత్తారో గ్రహించారా? 5 రొట్టెలు 2 చేపలు నాకు ఇచ్చినప్పుడు ఎన్ని గంపలు ఎత్తారో గ్రహించుకున్నారా? అనిపించిందా? ఏమని? ఇక్కడ ఏమీ లేదే. ఈ రోజున ఆహారం పెడతానికి మనం ప్రభువు చేతికి ఇచ్చిన 5 రొట్టెలు 2 చేపలే కదా. చివరికి ఎంత అయింది? ఇన్ని వేల మంది తినేసిన తర్వాత కూడా 12 గంపలు ఎత్తామే. ఏమన్నా గ్రహించుకున్నావా? ఒక కార్యం జరిగిన తర్వాత, ఒక అద్భుతం జరిగిన తర్వాత దాని వెనుక నువ్వేదన్నా ఒక మ్యాటర్ సంగ్రహించావా? అందులో ఉన్నదాన్ని విషయాన్ని ఏమంటే హృదయంలో నింపుకున్నావా? ఆయన అడుగుతున్నాండి, ఏం కదండి అడిగేది. ఎన్నో కార్యాలు నీ కళ్ళ ముందు చూస్తున్నావు. ఇప్పటికీ నీకు ఇంకా దేవుని సమకూర్పు ఎలాగుంటుందో, దైవిక నడిపింపు ఎలా ఉంటుందో, దైవిక కార్యాలు ఎలా ఉంటాయో ఇప్పటికీ నీకు ఆ గ్రహింపు తెలియదా? నా వైపు చూస్తే అంటే మీకు వాక్యం అని వచ్చింది. ఏమండి, ఇప్పటికీ గ్రహించుకోవట్లేదా? నేనైతే ఆలోచించేవాడినాము కొంచెం అన్నా. ఈయన చేతికి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాం. 5 రొట్టెలు 2 చేపలు ఇప్పుడు ఎంత అయినాయి? ఎన్నో వేల మంది తినేసిన తర్వాత ఇంకా 12 గంపలు మిగిలినాయి. గ్రహించాలి కదా, గ్రహించాలా వద్దా? ఇప్పుడు మనమే ఉన్నాం, బల్ల వచ్చిందని చెప్పి 50 మంది చేసాం. 100 మంది వచ్చారు, 100 మంది వచ్చారు. మనం అనుకున్నాము ఇక అయిపోయింది వ్యవహారం, రైస్ అయితే వండగలం కానీ మిగతా ఎలాగా పెట్టగలం అనుకున్నాం. 100 మంది తిన్నా ఇంకా 30 మంది మిగిలింది. అప్పుడు ఆ విషయాన్ని పట్టించుకోవా? అసలు ఆ విషయాన్ని ఇది ఎలా జరిగింది, ఏమైంది, ఇందులో మహత్యం అసలు ఆలోచన చేయమా? మనకు తెలుసు కదా, 50 మందికి 6 కేజీలు చికెనేస్తాం మహా ఎత్తే, లేదు అనుకుంటే 7 కేజీలు చికెనేస్తాం. ఈ 7 కేజీల చికెను పోనీ 60 మంది పెట్టచ్చు, పోనీ 70 మంది పెట్టచ్చు. 100 మంది వచ్చారు, 100 మంది కడుపు నిండా పెట్టాం, 2 సార్లు వడ్డించాం. ఒక ముక్క పులుసు చూసి కాదు, వాళ్ళకి దండిగానే పెట్టాం. ఇంకా 30 మంది మిగిలింది అనుకో, ఎలా ఉంటుంది? అసలు ఏంటిది? 7 కేజీలు చికెన్ తెత్తే ఎలా మిగిలింది? చట్నీ అట్ట మిగిలింది, స్వీట్ అట్ట మిగిలింది, సాంబార్ అట్ట మిగిలింది అని ఆశ్చర్యం అవుతుంది కదా. మరి వాళ్ళు ప్రభు చేతికి ఎంత ఇచ్చారు? 5 రొట్టెలు, తర్వాత 2 చేపలు. ఎంత మిగిలింది? ఒక ఆలోచన రావాలి కదా, గ్రహింపు రావాలి కదా. ఈయన చేతికి ఇచ్చినాక ఇలా ఉంటుందా? రావాలా వద్దా? నేను అంటున్నాను, అసలు ఏ రోజన్నా ఎప్పుడన్నా ఆయన దగ్గరకు వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారిని ఎప్పుడన్నా కొదువుతో కొరతతో పంపించిన వాడుగా ఉన్నాడా? ఆయన దగ్గరకు వచ్చిన వారికే కొరత చేయనప్పుడు ఆయన పని కొరకు సమస్తం వదిలి వీరికి ఎందుకు కొదువు చేస్తాడండి? చూడండి, మనం వదిలేసిన ఒక సందర్భం కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఏసయ్య చెప్తున్నాడు కదా, 5,000 మందికి పంచాను, ఎన్ని గంపలు ఎత్తారో? 4,000 మందికి పంచాను, ఎన్ని గంపలు? ఇది గ్రహించలేదా అని అడిగాడు కదా. చూడండి, 15 అధ్యాయం 32 నుంచి కూడా చదువుతాను. చూడండి ఒకసారి, 15 అధ్యాయము నేను చదువుతానులేండి, 32 నుంచి. 15 అధ్యాయం 32 నుంచి. అందులో యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తినని ఏమీ లేదు కనుక వారి మీద కనికర పడుచున్నాను. వారు మార్గములో మూర్చపోవుదురేమో అని వారిని ఉపవాసంతో పంపివేయటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా. 3 రోజుల నుంచి ప్రభు దగ్గర ఉన్నారు. వినాలి, 3 రోజుల నుంచి ప్రభు దగ్గర ఉన్నారు. వాళ్ళు తెచ్చుకున్న ఆహారం అంతా అయిపోయింది. ప్రభువు చెబుతున్న జీవవాక్కుతో, జీవాహారంతో ఆత్మను నింపుకునే పనిలో పడి భౌతికంగా ఉన్న ఆకలి సంగతి మర్చిపోయారు. ఉపవాసంతోనే గడిచిపోయినాయి 2 రోజులు 3 రోజులు ఉపవాసంతోనే గడిచిపోయాయి. ఎవరన్నా వెళ్ళేటప్పుడు మాకు ఆకలి వేస్తుందని అడిగారా? అక్కడ ఎవరన్నా మూర్ఛలు పడిపోయారా? ఎవరన్నా కడుపులో నొప్పని చెప్పని గిలగల కొట్టుకుంటున్నారా? వాళ్ళు పొందుకున్న ఆత్మీయ ఆహారంతోనే వాళ్ళు తృప్తిపరచబడి ఆనందంతో వెళ్ళిపోవడానికి వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. వారి ఆత్మల కొరకైన ఆసక్తి కలిగిన దేవుడు వారి ఆహారం గురించి శ్రద్ధ కూడా కలిగి ఉన్నాడు. నీ ఆత్మీయ జీవితం కోసం ప్రాణమే పెట్టిన దేవుడు, నీ ఆత్మ నరకంలో పడకూడదు, యుగాలు జీవించాలని ప్రాణం పెట్టినాడు.
ఈ ఈ 3 నాళ్ళ ముచ్చట కోసం నీకున్న కొదువులు తీర్చలేడా? నేను ఇక్కడ ఏం చెప్తానంటే, వారికి తినని ఏమీ లేదు కనుక వారి మీద కనికరపడ్డాడు. నీ దగ్గర ఏమీ లేదో అది నీకు ఇద్దామని ఎవరికి ఆలోచన ఉంది? ఎవరికన్నా ఉందా? ఇక్కడ నాకు పరిచర్యలో చాలా అవసరాలు ఉన్నాయండి. నాకు మందిరం కావాలి, నాకు ఆరాధన చేసేవాళ్ళు కావాలి, నాకు డ్రమ్ము కొట్టేవాళ్ళు కావాలి, నాకు చాలా కొదువులు ఉన్నాయండి. అసలు మీరు కనీసం అవసరాలు తెలుసుకుని ప్రార్థన చేస్తా కన్నా ఆలోచన చేస్తారా? మీ బాధ నేను ప్రార్థన చేయాలి తప్ప నాకున్నది మీరు పట్టించుకునేది ఏమైనా ఉంటుందా? ఇక్కడ ఉండదు. ఎవరిది వాళ్ళకే, ఎవరి సమస్య వాడికే. మొన్న సంఘంలో సాక్ష్యం ఏం చెప్పారు చెప్పండి? ఆదివారం నాడు ఏ అవసరం కోసం ప్రార్థన చేయమని చెప్పారు? ఎంతవరకు గుర్తుంటుంది అది? ఎవరిది ఆడికే, ఎవడి గోల ఆడితే. నీ కొదువును పట్టించుకొని ఉన్నాడు భూమి మీద? నీకు ఇది కొదువుగా ఉంది కదా అని ప్రశ్నించే వాళ్ళన్నా ఉన్నారా? అది దక్కిద్దిలే అని దీవించే వాళ్ళన్నా ఉన్నారా? ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మొదట ఒక ఆత్మకు ఆహారం పెట్టాడు, పరలోకపు మర్మాలు చెప్పాడు, పరలోకపు విషయాలు చెప్పాడు, పరలోకానికి సిద్ధపడమని చెప్పాడు. వారిని ఆత్మీయ జీవితంలో ఉన్న ఆ ఆకలి తీర్చిన తర్వాత వారికి ఏది కొదువుగా ఉందో కూడా చూస్తున్నాడు. మొదట ప్రభు నీ ఆత్మనే చూస్తున్నాడు, తర్వాత నీ అవసరాన్ని కూడా చూస్తున్నాడు. మనము మన అవసరాలు మాత్రమే ప్రభు దగ్గర చెప్తాం, మన ఆత్మకు సంబంధించిన సంగతులు పట్టించుకో. ఇక్కడే ఫెయిల్ అయిపోతున్నాం భక్తి జీవితంలో. ఎంతసేపు ప్రార్థనలో అయ్యివ్వు, అది జరగాలి, ఇది జరగాలి, ఆ స్వస్థత కావాలి, ఆ మేలు జరగాలి, ఎంతసేపు ఇదే తప్ప ప్రభు నీకేమి చెబుతున్నాడో, నిన్ను ఎలా ఉండమని చెప్తున్నాడు, ఎలా జీవించమని చెప్తున్నాడు, నువ్వు ఎదగాలంటే ఏం చేయాలని చెప్తున్నాడు, ఆయనకి నీ మూలంగా సంతోషం కావాలంటే ఏం చేయమని చెప్తున్నాడు, దీని గురించిన ఆలోచన నీకుందా? కానీ నీకేది కుదువుగా ఉందో దాని గురించి ఆయనకు ఆలోచన ఉంది. నీకేది కుదువుగా ఉందో ఇక్కడ వాళ్ళు అడిగారా? ఒకడని అడిగాడా? శిష్యులన్న వచ్చి అడిగారా? 3 రోజులు వాక్యం వాళ్ళకి వచ్చి అడిగారా? ఎవడు అడగలా. కానీ అక్కడ వారికి తినని ఏమీ లేదు కనుక వారి మీద కనికర పడుచున్నారు. నీకు ఏది లేదో అది ఇవ్వాలని ప్రభువుకి ఆలోచన అయితే ఉంది. వీళ్ళకి అది ఇచ్చేదానికంటే ముందు వారి ఆత్మీయ జీవితానికి కావాల్సినంత ఇచ్చాడు. హల్లెలూయా. నేను అందుకే అంటాను, నీ ఆత్మీయ జీవితంలో ఎదగడానికి నువ్వు ప్రయాసపడు, నీ భౌతిక అవసరాలన్నీ ఆటోమేటిక్గా దేవుడు తీరుస్తాడు. ఉండాలిగా. సరే, ఇప్పుడు ఆయన మనసు ఏంటంట? ఉపవాసంతో వారిని పంపిస్తానికి నాకు మనస్సు లేదు. ప్రభువుకి ఏం మనసు లేదు? నువ్వు అక్కడవే లేనుడిలాగా, నువ్వు ఒకదానివే బేకారు దానిలాగా, నువ్వు ఒకదానివే హీన స్థితిలో ఉంటావు. ఆయనకు అలాంటి మనసేం లేదండి. ఆయనకు అలాంటి మనసేమీ లేదు. ఏర్పరుచుకున్న కొంతమందిని మాత్రం శ్రమలో కూడా నడిపించి వాడుకుంటాడు కరెక్టే, కానీ తన బిడ్డలు అలాగే ఉండాలని చెప్పినే ఎక్కడా కూడా ఆయనకు మనసు లేదు. స్తోత్రం చెప్పు. ఆయనకు ఆ మనసేమీ లేదు. నా బిడ్డలు ఎప్పుడు సూర్మంటనే ఉండాలి, నా బిడ్డలు ఎప్పుడు ఏడుపు కొట్టు మొహాలు వేసుకునే ఉండాలి, నా బిడ్డలు ఎప్పుడు ఏమీ లేదు, మేము బేకారులో ఉంటున్నాం. ఆయనకేమో మనసు లేదు. ఆయన రారాజై ఉన్నాడు, మహారాజై ఉన్నాడు. ఆయనకి ఆ మనసేమీ లేదు. కానీ ఏర్పరుచుకున్న కొందరిని మాత్రం నలగొట్టడం ఆయనకు చిత్తం. ఏర్పరుచుకున్న కొందరిని మాత్రం అన్ని శ్రమల్లో నుంచి నడిపిస్తావు, కడుపు నిండా పెడతావు, కడుపు కాల్చేలా చేస్తావు. అది ఆయన చిత్తమే. అది అందరి పట్ల కాదే. హతసాక్షులు అవడం ఆయన చిత్తమే, అది అందరి పట్ల కాదే. ఇక్కడ చూడండి, తన యొద్దకు వచ్చిన వాక్యం విని వెళ్ళే వ్యక్తుల గురించి చెప్తున్నాడు. వారిని ఉపవాసంతో పంపించడానికి నాకు మనస్సు లేదు. వారు ఇంతవరకు వాక్యానికి విలువిచ్చారు, వారు ఇంతవరకు నా మాటలు విన్నారు, వారు ఇంతవరకు నా మాటలు వినే విషయంలో 1వ రోజు 2వ రోజు వెళ్ళిపోక నేను ముగించే వరకు ఉన్నారు. వాళ్ళు ముగించే వరకు ఉన్నారు. ఆయన చిత్తం ఆయన సంపూర్ణంగా చెప్పేదాకా ఉన్నారు. వదిలేసాడా వాళ్ళని? అప్పుడు దాకా వాక్యం చెప్పే పొండి అన్నాడా? నాకు మనసు లేదు, వీళ్ళట్లా పంపిస్తాను, నాకు మనసు లేదు. నేను తృప్తిగా చెప్పాల్సిన మాటలన్నీ చెప్పాను, కానీ వాళ్ళ కొదువుతో పంపించి నాకు మనసు లేదు. 33, ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహం తృప్తిపరుచు కావాల్సిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకి ఎక్కడి నుండి వచ్చిందని ఆయనతో అనిరి. ఏమండి, ఆల్రెడీ 5,000 మందికి ఆహారం పెట్టిన సంగతి ఆల్రెడీ వీళ్ళకి తెలుసుగా. అప్పుడు ఒక కార్యం చేసి చూపించాడుగా. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉంది కదా. అయ్యా,
మరి మొన్న 5 రొట్టెలు 2 చేపలు ఉంటే కార్యం చేసావు, మరి ఇక్కడ ఇదిగో ఏమన్నా ఉన్నాయో చూస్తాము, నువ్వు మళ్ళీ చేస్తావా అడగొచ్చుగా. నువ్వు చేసినట్టు ఇప్పుడు చేయలేడా? ఆయన శక్తి తగ్గిపోద్దా? ఆయన శక్తి మానిపోద్దా? ఒక్కడు కూడా అడగలేదు ఇక్కడ. ఫస్ట్ టైం అంటే ఆయన సామర్థ్యం వాళ్ళకి అర్థం కాల. 5 రొట్టెలు 2 చేపలు పంచినాక 12 గంపలు మిగిలినాయి చూశారు. ఇప్పుడు అలాంటి సందర్భం మరొకటి వచ్చింది. యేసయ్య అన్నాడు, వీళ్ళని ఉపవాసాన్ని పంపించడానికి మనసు లేదని అంటే, నువ్వు ఏదైనా చేయగలవయ్యా, చేయనా ఆయన, ఇదిగో మా దగ్గర ఎదుగుతామేమో, అదిగో 4 రొట్టెలు 2 చేపలు ఏదో ఒకటి తెచ్చి ఎదిగేవచ్చుగా, మొన్న చేసావు కదా అని చెప్పి అదే చేయమనొచ్చుగా. ఒక్కరు కూడా మాట్లాడాల. మళ్ళీ పైపెచ్చి ఎదురు ఏం చెప్తున్నారు, ఇంత గొప్ప జనసమూహం తృప్తిపరచుటకు కావాల్సిన రొట్టెలు ఈ అరణ్యంలో మనకి ఎక్కడ వస్తాయి? మళ్ళీ యేసయ్యకి ఎదురు ప్రశ్న వేశారు. నీ ప్రశ్నలతోనే జీవితం అంతా వెళ్ళిపోతాను ఉంటుందేమో. ఎట్ట అయ్యిద్ది, ఎలా జరిగిద్ది, ఏమవుతుంది, ఏమైపోతానో, ఏమండి భవిష్యత్తు ఏమైద్దో ఏమైద్దండి? పూర్తిగా ఆయన మీద అనుకుంటే ఏమీ కాదు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు ఎక్కడి నుండి వస్తాయని చెప్పనకుండా ఆయనకి అప్పచెప్పేచ్చుగా బాధ్యత, నీకు తెలిసే నువ్వు ఏదైనా చేయగలవు, ఏదో ఒకటి చేయి ప్రభా, ఎన్ని అమౌంట్ చెప్పా, ఏదో ఒకటి చేయొచ్చుగా. లేదు, చూడండి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుని, యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి పని వారిని అడుగగా వారు 7 రొట్టెలు ఉన్నాయి. మనకంటే ఎక్కువైనా తక్కువైనాయా? మొన్న ఎన్ని రొట్టెలు ఇచ్చారు, ఇప్పుడు ఎన్ని ఇచ్చారు? అమ్మో అంటున్నారయ్యా వీళ్ళు వాక్యం. యేసయ్యా మొన్న 5 అంట, ఇప్పుడు 5 ఇచ్చినప్పుడే అంతమంది పెట్టాడు, వీళ్ళు 4,000 అంట. ఏం జరిగింది? అప్పుడు ఆయన నేల మీద కూర్చున్నాడు అని చెప్పి జనసమూహాలకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు ఆ చేపలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చాను. శిష్యులు జనసమూహం వడ్డించరు. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీ పురుషులు కాక తినని వారు 4,000 మంది. స్త్రీలు పిల్లలు కాక 4,000 మంది పురుషులు. హల్లెలూయా. ఇప్పుడు మొదట 5,000 మంది కార్యం జరగడం చూశారు, అక్కడేం గ్రహించలే కాబట్టి 4,000 మంది దగ్గర కూడా మన దగ్గర రొట్టెలు లేవుగా అన్నారు. మళ్ళీ చేశాడు, రెండోసారి కూడా జరిగిందిగా. ఒకసారి అంటే ఇప్పుడు అనుకుందాం, రెండోసారి 2 సార్లు జరిగినప్పుడు అన్నా గ్రహించుకోవాలిగా. తన దగ్గరికి మాటలు వినడానికి వచ్చి వెళ్ళే వాళ్ళనే కనికరపడ్డాడు. తన యొద్దకి ఏమండి ఆయన మాట పొందుకుని వెళ్ళడానికి వెళ్ళిన వారినే ఉపవాసంతో ఉంచడం నాకు మనసు లేదన్నాడు. మనం సమస్త సమర్పించుకుని ఆయనతో పాటు ఉంటున్నాం, మనం అన్నీ విడిచిపెట్టేసాం, మనకి ఏ రోజు తక్కువ చేయడం చెప్పని ఆ గ్రహింపు వీళ్ళకు ఉండాలా లేదా? ఆయన అడుగుతున్నాడు, మీరేం ఆలోచన చేస్తున్నారు, వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు? రొట్టెలు తేలేదు కదరా, దీని గురించి ఇప్పుడు ఆయన అంటున్నాడు. ఆయన ఏం చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు? ఆయన ఒక విలువైన విషయాన్ని, ఆత్మీయ జీవితాలు ఇరుకులో పడకుండా, అజ్ఞానంలో పడకుండా, త్రోవ తప్పిపోకుండా ఉండాలని చెప్పని, వాళ్ళు జాగ్రత్త పడాలని చెప్పని, పరిసయ్యులు సద్దుకయ్యులు బోధ ఒకటి ఉంది, ఆ బోధ మీ ఆత్మలకు మంచిది కాదు, ఆ బోధ వల్ల మీరు పాడైపోతారు, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అది పులిసిపోయిన పిండి అని ఆయన ఏదో ఆత్మీయ జీవితం గురించి లోతైన సంఘటన చెప్తుంటే, లోతైన మర్మం చెప్తుంటే వీళ్ళు ఏమంటారు? ఆయన చెప్పేదానికి వీళ్ళు ఆలోచన ఏమన్నా పొంతనవుతుందా? ఈరోజు ప్రభువుకి నీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్కి నువ్వు ఆలోచిస్తున్న దానికి ఏమన్నా మ్యాచ్ అవుతుందా? ప్రభువు నీకు చెప్పి నేర్పించాలనుకుంటున్న దానికి, నువ్వు ఊహించుకుంటున్న దానికి ఏమన్నా ఆలోచన మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవట్లా. ఏం ఆలోచన చేస్తున్నావు? నువ్వేం ఆలోచన చేస్తున్నావో నాకో మనుషులకో మరుగు చేయొచ్చు, కానీ దేవునికి ఏమీ మరుగు చేయలేవు, యేసయ్యకి ఏమీ మరుగు చేయలేవు. దేని గురించి ఆలోచన చేస్తున్నావు? ఏమండి, నేను అంటున్నాను, నా భర్త చనిపోయాడని చెప్పని ఎలీషా దగ్గరకు వస్తే ఎలీషా గారు ప్రార్థన చేసి సలహా చెప్పినప్పుడు, ఏమండి ఏమీ లేని ఇంట్లో ఒక చిన్న కుండలో చిన్న నూనె చుక్కలు ఉంటే ఆ బిడ్డకే కొదువు లేకుండా తీర్చాడు కదా, అప్పులన్నీ తీర్పించాడు కదా. నువ్వేం ఆలోచన చేస్తున్నావు? అసలు అప్పు ఎందుకు ఉంచుతాడండి దేవుడు? మనకు అప్పు ఉంచుతాడా దేవుడు? వాగ్దానం ఏముంది?
మీ చెయ్యి పై చేయిగా మారిద్ది అన్నాడు. మారిద్ది, మారేదాకా ఆగాలి. మారిద్ది, ఖచ్చితంగా మారిద్ది. నేను అన్నాను, ఇన్ని వేల వచనాలు, ఇన్ని వేల వాగ్దానాలు, ఇన్ని వేల వాక్యాలు ఉన్నప్పుడు నువ్వు అప్పుల గురించి ఆలోచిస్తున్నావంటే నువ్వు ఈ శిష్యులు ఎలాంటి స్థితిలో ఉన్నారో అలాంటి స్థితిలో ఉన్నావు. ఏమండి, నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావంటే వీళ్ళు ఎట్లా ఉన్నారు, నువ్వు అట్లా ఉన్నావు. నువ్వేం ఆలోచిస్తున్నావు గ్రహించలేదా? ఇంతకాలం ప్రభువుతో నడిచినందుకు, ఇంతకాలం ప్రభువులో ఇన్ని కార్యాలు చూసినందుకు నువ్వేం గ్రహించలేదా? ఎలాంటి పరిస్థితి అయినా నీ ఊహకేం అందకపోయినా ఆయన ఏదైనా చేయగలడు అని చెప్పని ఆ గ్రహింపు నీకు ఈ రోజుకి రాలేదా? ఆయన ఏమైనా చేయగలడు, నేనైతే నమ్ముతా. ఆ విషయంలో గాబరాలు, టెన్షన్లు మనకేం లేవు. నేను కొంచెం గ్రహించగలిగా, ఆయన ఏదైనా చేయగలడు. గాబరా పడ్డం అవసరంలా, ప్రార్థన చేసి ప్రశాంతంగా పడుకో, ఏం చేయక్కర్లా. కొన్నిసార్లు నిద్ర పట్టదు కదా, ఎందుకు? ఆలోచన. రేపు జరగాల్సిన దాని గురించో, జరగబోయే దాని గురించో, దేని గురించో ఆలోచన. నేను అన్నాను, నిన్ను వదిలేసేవాడైతేనే కదా ఈయన ఆలోచించుకోవడానికి. ఇప్పుడు ఆయన చేయలేకపోతేనే కదా నువ్వు ఆలోచించుకోవడానికి. నా వల్ల కాదని ఎప్పుడైనా చెబితే కదా నువ్వు ఆలోచించుకోవడానికి. ప్రభువులో జరగనిది, అసాధ్యమైనది ఏదో నువ్వు ఉంటేనే కదా నువ్వు ఆలోచించడానికి. ఆయనకు అసాధ్యమైనది ఏముందండి? మరి ఇంకేంటి ఆలోచన? ఆయన నమ్మినప్పుడు ప్రశాంతంగా పడుకోవాలి, ఆయన నమ్మినప్పుడు ధైర్యంగా ఉండాలి. ఏమండి, విశ్వాసం ఉంచేవాడు కలవరం పడతాడా? పడదు. కలవరం ఎందుకు ఉంటున్నాడు? విశ్వాసం ఉంచినప్పుడు. కలవరం వస్తుందంటేనే విశ్వాసం సన్నగిల్లిపోయింది, విశ్వాసం వీగిపోయింది. ఆయన ఎన్ని మార్లు నిన్ను బలపరిచి నిన్ను విశ్వాసంలో బలవంతునిగా చేసి నీ విశ్వాసాన్ని బట్టి కార్యం చేద్దామని చూస్తున్నా నీ విశ్వాసం బలహీనమైపోతుంది, నీ విశ్వాసం వీగిపోతుంది. నువ్వు ఏం గ్రహించావు మరి ఇంతకాలం దేవునిలో? ఏం గ్రహించావు ఇంతకాలం దేవునిలో? ఏమండి, ఇజ్రాయేలీలకు ఆహారం పెట్టాడంటే అడిగితేనే పెట్టాడా? శ్రమ పడితే పెట్టాడా? వారంట జరిగిన సంగతులు గ్రహించలేదు. ఎన్ని కార్యాలు దేవుడు చేశాడు, గ్రహించలేదు. ఇంకేం చెప్పాడు చెప్పిన 10వ వచనం, మీకు జ్ఞాపకం లేదా? మీకు నువ్వు ఏ జ్ఞాపకాలు పెట్టుకుంటున్నావు, ఏ జ్ఞాపకాలు మర్చిపోతున్నావు? యేసుతో పాటు వాళ్ళు ఉండి, యేసుతో పాటు వాళ్ళు ఆ సేవలో భాగం అయి ఉండి ఎన్నో కార్యాలు కళ్ళ ముందు చూసి అవి జ్ఞాపకం ఉంటే ఈ రోజున వీళ్ళు ఈ ఆలోచన ఇలాగా ఆలోచన చేసేవాళ్ళు కాదు. మన దౌర్భాగ్యం ఏంటనంటే మనకి జ్ఞాపకం ఉండాల్సినవి ఉండవు, అవసరం లేని ఉంటాయి. ఏముంటాయి? ఏది మన ఆత్మీయ జీవితానికి క్షేమమో, ఏవి మన విశ్వాసాన్ని బలపరుస్తాయో, ఏవి మన ప్రార్థనా జీవితాన్ని ఛాలెంజ్ చేస్తాయో, ఏవి మనల్ని ప్రభువులో రోషంగా నిలబడేలా చేస్తాయో అవి జ్ఞాపకం ఉండవు. ఏవి చెత్తో, ఏవి అనవసరమో, ఏవి సుత్తో, ఏవి మనల్ని అవే మనలో ఉంటాయి. ఏవి మన విశ్వాసాన్ని పాడు చేస్తాయో ప్రార్థన అవే జ్ఞాపకం ఉంటాయి. దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటున్నామండి. ఈ జ్ఞాపకం లేదా? 4,000 మంది పెట్టినోడు, 5,000 మంది పెట్టినోడు 12 మంది పెట్టలేడా? అసలు ఏమన్నా ఇది ఉందా? సాతాను వచ్చి అడిగింది నువ్వు రాళ్ళను రొట్టెలు చేసుకోగలమని. సాతాను గాడికే తెలిసిందే. సాతాను గాడికి తెలుసా తెలియదు ప్రభు గురించి? సాతాను గాడికి ప్రభు యొక్క శక్తి అని తెలుసు, మనకే తెలియట్లే. అడొచ్చ రాళ్ళను రొట్టెలు చేసుకో. రాళ్ళు రొట్టెల చేయగలడు ఆయన అంటే అయిపోతే అంటే అవుతాయి కదా. వీళ్ళకి ఇన్ని కార్యాలు చూసినా జ్ఞాపకం లేదు. ఇన్ని ప్రసంగాలు విన్నా జ్ఞాపకం లేదు. వాడు కుష్ఠరోగి వచ్చి నీకు ఇష్టమైన శుద్ధినిగా చేయమన్నాడే, జ్ఞాపకం లేదు. ఏవే జ్ఞాపకం లేవండి వీళ్ళకి. మళ్ళీ వీళ్ళే లోకానికి సువార్త ప్రకటించాల్సిన అపోస్తలులు వీళ్ళే. ఆయన మరణించిన తర్వాత లోకానికి అందరికీ మరి ఏమీ జ్ఞాపకం లేవు. కొన్నిసార్లు మన ఎంపిక గొప్పదై ఉంటుంది, మన నడుస్తున్న ఆ నడక చాలా
బలహీనంగా ఉంటుంది. మన ఎంపిక దేవుని చేత గొప్పదే, వాళ్ళందరికీ గొప్ప ఎంపికలో ఉన్నారు కదా. కానీ వాళ్ళు ఉన్న నడిపింపు, వాళ్ళున్న నడక చాలా తక్కువ, వాళ్ళు ఎదిగిన స్థితి చాలా తక్కువ అయిపోయింది. వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోవట్లా. ఏమండి, 15వ అధ్యాయంలో ఆతురపడి తిన్నారు, చేతులు కడుక్కొని తిన్నారు, దానికి ప్రభు సమర్థించుకుంటూ వచ్చాడు. కానీ ప్రభు సమర్థించింది ఒకటి, అల్పవిశ్వాసం, అవివేకం, అజ్ఞానం. ప్రభు ఒప్పుకోడండి. మీరు ఇంకా అవివేకులుగా ఉన్నారా? మీరు ఇంకా గ్రహింపలేదా? ఆ ప్రశ్నలలో ఇంటెన్సిటీ ఏంటి? సాఫ్ట్గా అడుగుతున్నట్టుందా మీకైతే ఆ మాటలు? నువ్వు ఇంకా గ్రహించలేదా అలా అడుగుతున్నట్టుందా మీకైతే? దాని లోపల డెప్తే వేరు. మీరు ఇంకా గ్రహించలేదా? మీరెంత అవివేకులై ఉన్నారా? అల్ప విశ్వాసులారా? అల్ప విశ్వాసము, అవివేకము, ఏమండి, ఆ అజ్ఞానము ప్రభువు ఒప్పుకోట్లా, ఖండిస్తున్నాడు దాన్ని వాళ్ళలో. స్తోత్రం చెప్పు. ఆయన అంటున్నాడు, నేను తినే రొట్టెల గురించి మాట్లాడట్లేదు, పరిసయ్యులు సద్దుకయ్యులు అనే వారి బోధ గురించిన పులిసిన పిండి బోధ. పులిసిందంటే పాడైపోయింది కదా. పరిసయ్యులు సద్దుకయ్యుల బోధ పాడైపోతున్న బోధ, పాడు చేసే బోధ ఉంది. అది మిమ్మల్ని పాడు చేస్తుంది, అది ప్రజలను పాడు చేస్తుంది. దాని గురించి నేను మాట్లాడుతున్నాను, మీరు గ్రహించుకోండి. అంత గద్దించి విడమరి చెబితే అప్పుడు వాళ్ళకి అర్థమైందంట. అప్పుడు రొట్టెల పులిసిన పిండి దగ్గర కాదు, కానీ పరిసయ్యులు సద్దుకయ్యులను వారి బోధన గురించే జాగ్రత్త పడవలెనని తమతో ఆయన చెప్పిందని గ్రహించింది. అబ్బా, ఎప్పుడు గ్రహించారయ్యా? మరి కొంతమంది లైన్లోకి రావాలంటే గసరాలి, అరవాలి, హెకలేయాలి, 2 సార్లు సరిచేయాలి, అప్పుడు లైన్లోకి వస్తారు. అమ్మ బాబు అంటే అవదో, అయ్య బాబు అంటే అవదో. నేను అంటున్నాను, ఆయన వారికి చెప్పాలనుకున్న ఆ ఆత్మ సంబంధమైన విలువైన సంగతి ఏంటో చెప్పనా? రొట్టెలు ఆయనకి అల్పమైన విషయం అండి. రొట్టెలు అసలు లెక్క కాదండి ఏసైకి. ఆయన హృదయంలో ఉన్న బాధ ఏంటనంటే, ఇదిగో లోకంలో ఒక బోధ ఉంది. ఆ బోధ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంతేకాదు, ఆ బోధ గురించి ఆయన చెప్తుంది. ఎందుకంటే ఆహారం పాడైపోయిందని తీసుకుంటే అప్పటి వరకే ఉంటుంది వాళ్ళ ఎఫెక్ట్. ఒక్క చోట ఎక్కడన్నా బోధ తేడా వచ్చిందా, ఆ బోధ మళ్ళా రాకడ వరకు ఉంటుంది. అందులో కూడా ఎక్కడన్నా పోతాడు, ఇంకా ఒకడి నుంచి ఒకటి బోధ వెళ్తానే ఉంటుందా కదా. ఆ బోధ ఎక్కడన్నా చెడిపోయిందంటే, బోధ మిస్లీడ్ అయిందంటే, పాడు చేసే బోధ సంఘంలోకి వచ్చిందంటే అది వెళ్తానే ఉంటుంది. ఏసే దాని గురించి చెప్తున్నాడు. ఈరోజు ఏమన్నా లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి, సంఘాల్లో ఉన్న పరిస్థితులను బట్టి, రాకడ దగ్గర పడుతున్న దాన్ని బట్టి, నీకు ఏమంటే దేవుని సంఘాలు బోధిస్తున్న బోధ గురించిన విచారణ, అసలు ఎలాంటి బోధలు ఉన్నాయి, ఏ బోధలు ఉన్నాయి, ప్రభు చెప్పిన బోధ ఏది, సేవకులు చెప్తున్న బోధ ఏది, వాక్యంలో చెప్తున్నట్లుగా అబద్ధ ప్రవక్తలు ఎవరు, దుర్బోధకులు ఎవరు, గొర్రె చర్మం కప్పుకొచ్చిన తోడేళ్ళు ఎవరు, ఇవన్నీ గ్రహించగలిగిన స్థితి నీకు ఈ రోజున ఉందా? వాటి గురించి ఎప్పుడన్నా ఆలోచన చేస్తున్నావా? వాటి విషయంలో జ్ఞానం సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నావా? నీ అవసరాల గురించి ఆయన పట్టించుకుంటాడండి బాబు. నువ్వు పట్టించుకోవాల్సింది ఇవ్వండి, నువ్వు పట్టించుకోవాల్సింది ఇది. మాటలు మీరు అర్థం చేసుకుంటున్నారా? ఆయన రాకడ సమీపించే కొద్దీ అనేకులు వస్తారంట ఆయన పేరట. అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారంట. ఏమండి, వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే వారి బోధతో, పులిసిపోయే బోధతో పాడు చేస్తారు. ఆ బోధలో మేమే గొప్ప, మా బోధే గొప్ప, మాకే ప్రభు ప్రత్యక్షతలు ఇచ్చాడు, మా సంఘంలోనే దేవుని నిజమైన వాక్యం ఉంది, మా దగ్గరే మర్మాలు ఉన్నాయి, మాతోనే ప్రభు మాట్లాడుతుంది. ఎన్ని రకాలుగా ఏమండి పులిసిపోయిన పిండి మార్కెట్లో ఉందో. తెలుసో తెలియక నేను చెప్పనా, మీ ఫోనుల్లో వాళ్ళని ఫాలో అవుతారు కూడా మీకు తెలియక, అది పులిసిపోయిన పిండి అని. ఇంతకుముందు బోధ కావాలంటే ఎక్కడికో పోవాలి, ఇప్పుడు ఫోన్లు వచ్చేసినాయి.
ఏమండి, మీరు చూసేవి, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాటిలో అది ఎంతవరకు సరైన బోధకుడు, అది ఎంతవరకు కట్టే బోధో, అది ఎంతవరకు నిలబెట్టే బోధో మీకు ఆ జ్ఞానం కూడా తెలియకుండా మీరు ఇప్పటికే కొంతమందిని ఫాలో అయిపోతున్నారు. మనకు అదేం అక్కర్లా. ఎంత మంచిగా చెప్పాడు కదా. మంచిగా అంటే ఏంటి నేను చెప్పనా? ప్రభువు చూస్తున్నాడు, నీ కన్నీళ్ళు తెరబోతున్నాయి, నీకు మంచి రోజులు రాబోతున్నాయి, నోటంటే రవ్వు రాబోతుంది, శ్రమలు దుఃఖాలు తిరిగిపోయే రోజు ముందుంది. వాన వచ్చి నాకు వెళ్ళకుండా ఉంటుందా? ఏమండి, ఎండ వచ్చి నాకు వానాకాలం రాకుండా ఉంటుందా? శ్రమ నాకు వచ్చి నాకు పోకుండా ఉంటుందా? ఏంటి అది? దీనికోసం మళ్ళీ ఒక రోజంతా ప్రసంగం చేయాలా? రాత్రి వచ్చి నాకు పగలు రాకుండా ఉంటుందా? శ్రమ నాకు వచ్చి నాకు పోకుండా ఉంటుందా? మరి దీనికోసం బోధ చేస్తే అతను మంచి బోధ కూడా అయిపోయాడా? నీ భక్తి ఎలా కట్టుకోవాలో, నువ్వు ఎంత వైరాగ్యం కలిగి జీవించాలో, నువ్వు ఇంకెన్ని వదులుకోవాలో, ఎన్ని చంపుకోవాలో, ఇది చేస్తే మాత్రం నీ ఎక్కదా? ఊరే ఆ రొట్టెల సంగతి నేను చూసుకుంటాను, ముందు ఇది అర్థం చేసుకుంటారా అంటాడు ప్రభు. అసలు దాని గురించి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు కదా. నేను మీతో అంతవరకు మీకు తక్కువ చేస్తానా? చేస్తాడా? సంచి జాలి లేకుండా మనం పంపించా కదా, మీకు ఏమన్నా కొదువైందని అడిగితే శిష్యులు ఏం చెప్పారు? ఈ రోజన్నా బయటకు వెళ్తుంటే ఫోన్లో ఛార్జింగ్ ఉందా, ఫోన్పేలో డబ్బులు ఉన్నాయా, బైక్లో ఆయిల్ ఉందా, ఎన్నో చూసుకోవాలి సావుకుడు అన్నాక. ఆ రోజున వాళ్ళని ఏమీ లేకుండా పంపించాడంట. సంచ జాలి ఏంటి, ఏమన్నా నిత్య పెట్టుకుంటా దాచుకుంటా, ఏమి ఓన్లీ ఏమంటే ఎంటీ హ్యాండ్స్తో పంపించాడు, ఒట్టి చేతులతో పంపించాడు. అయినా వాళ్ళకి ఏమైనా కొదువైందంట? అప్పుడు గ్రహించేసుకోవాలి కదా, అప్పుడు గ్రహించుకోవాలి కదా. అనుభవం మీద దేని మీద మనసు పెట్టాలి? అప్పుడు దేవుని సంగతుల మీద మనసు పెట్టాలి. ఈ రోజున నువ్వు గ్రహించుకుంటే, నేను చెప్తున్నాను కదా, నువ్వు గ్రహించుకుంటే నన్ను పిలుచుకున్న ప్రభు నన్ను వదిలిపెట్టడు, కీడుకి శత్రువుకి అప్పచెప్పడు, శ్రమలో పెట్టిన శ్రమానహమాలు ఏదో ఖచ్చితంగా దాచిపెట్టించాడు. నా ప్రభు నన్ను పైకే తేవాలనుకుంటే తప్ప నన్ను ఎప్పుడు ముంచేయడు. నీకు కొన్ని కామన్ విషయాలు, బేసిక్ విషయాలు అర్థమైనయా? ఇక నువ్వు కొత్తగా అనవసరంగా ఏడవండి, అది చెయ్యయ్యో. అసలు ప్రభువు ఏదైనా చేయాల్సిన వాటి కోసం ఏడవక్కర్లేదండి. నీ కన్నీరు ఆత్మల కోసం కారిస్తే ఎంతో మంచిది. ప్రభువు ఏదైనా చేయాలన్నప్పుడు దానికోసం ఏడవక్కర్లేదండి. స్తోత్రం చెప్పు. ఏడవక్కర్లా. కానీ కన్నీరు దేనికి ఎక్కువ కార్చాలో చెప్పనా? ఆత్మల కోసం ఎక్కువ కన్నీరు కార్చాలి. నువ్వు చెప్పు, ఎవరో అన్న మాటలకి బాధకి కాచిన కన్నీరు నీకు ఎక్కువ ఉందా? ఈ అవసరం తీర్చవేంటి ప్రభు అనే కన్నీరు ఎక్కువ ఉందా? నా కుటుంబంలో ఈ ఆత్మను రక్షించవేంటి ప్రభు అనే కన్నీరు ఎక్కువ ఉందా నీలో? ఏ కన్నీరు నీలో ఎక్కువ ఉంది? నీకు అర్థమైపోతే ఇలాంటి ఆట కోసం కన్నీరు కార్చు. నీకేం అర్థం అవ్వాలి? రోజు నీకేం అర్థం అవ్వాలి? ప్రభు ఎప్పుడు ఎవరికి తక్కువ చేయడు. చేస్తాడా? నువ్వు కష్టపడే వ్యక్తివైతే, నీ చేతికిచ్చిన పనిలో శక్తి వంచన లేకుండా ప్రయాసపడే వ్యక్తివైతే, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని దేవుడికి తీసుకొచ్చిన నమ్మకం ఎవడో నీకు తెలిస్తే, ఆయన్ని ఆశ్రయించే విషయం ఎక్కడా తగ్గించడు, ఎక్కడా కొదవచ్చాడు. ఒక రోజుకి నీలో నీ బిడ్డల్లో ఆశీర్వాదం ఖచ్చితంగా చూస్తావు, నువ్వు నీతి కలిగిన వాడివైతే. ఏమండి, మళ్ళీ చెప్పొద్దు, నువ్వు అన్యాయంగా సంపాదించి దాన్ని తీసుకొచ్చి దశమ భాగం ఇచ్చి నాకు ఇప్పుడు ఆశీర్వాదం రాలేదు కానీ చెప్పొద్దు. నువ్వు న్యాయంగా కష్టపడు, యథార్థంగా కష్టపడు, మంచి కష్టపడు, దేవుడికి ఇచ్చి ప్రార్థన చేయి, నీకు నీ బిడ్డలకి ఆశీర్వాదం ఖచ్చితంగా రాసించుతాడు. అలా కాదని చెప్పిన మన పెద్దవాళ్ళని చెప్పమనండి. మనకంటే ముందున్న వాళ్ళు, మనం అంటే పిల్లలం బచ్చేగాళ్ళం, మనకంటే ముందున్న వాళ్ళు 70-80లో ఉన్నవాళ్ళు ఎవరినన్నా వాళ్ళు ఒకవేళ 40-50 ఏళ్ళ క్రితం దేవుడిని నమ్ముకుని ఉంటే, వాళ్ళు చేసిన భక్తి ఆ రోజున ఎలా చేశారో, ఈ రోజున వాళ్ళ బెడ్లు ఎలా ఉన్నారో, అలాంటి వాళ్ళ దగ్గర సాక్ష్యం తీసుకు ఎక్కడన్నా. మరి కళ్ళ ముందు ఇంత గొప్ప సాక్షి సమూహం అనుకున్నప్పుడు ఈ అల్పమైన వాటి కోసం మాత్రమే తిప్పలు పడతావా? ఆయన చెప్పే పరలోకపు సంగతులు, మర్మమైన సంగతులు, లోతైన సంగతులు, వాటి మీద కూడా దృష్టి పెడతావా? వాళ్ళని గద్దించిన తర్వాత వాళ్ళు అప్పుడు గ్రహించారంట, ఓరే రొట్టెల గురించి కాదంటారు, ఇది బోధ గురించి అంటారా అని. నేను అంటున్నాను,
వాళ్ళందరూ రియలైజ్ అయ్యారు, కానీ ఈ రోజున చాలా మంది రియలైజ్ అవ్వలేకపోతున్నారు. దీని మీద కదా మనం మనసు పెట్టాల్సింది, దీని మీద అని చాలా మంది గ్రహించుకోలేకపోతున్నారు. అంత దౌర్భాగ్యం, అంత విచారం. నువ్వు ఎలాగున్నావు? ఏం ఆలోచన చేస్తున్నావు? ఏవి గ్రహించావు? ఏవి జ్ఞాపకం పెట్టుకున్నావు? రాత్రి వాక్యమైన జ్ఞాపకం పెట్టుకో. వారికి అర్థమైంది ఏంటంటే ప్రభువు మాట్లాడుతుంది భౌతికమైన ఆహార సంబంధమైన విషయం గురించి కాదు, ఆయన మాట్లాడుతుంది ఆత్మను పాడు చేసి ఆత్మను తప్పు మార్గంలో తీసుకెళ్ళి బోధ అయిన పరిసయ్యుల సద్దూకయ్యుల బోధ గురించి చెప్తున్నాడని చెప్పిన వాళ్ళు గ్రహించుకున్నారు. పరిసయ్యుల బోధ ఎలా ఉంటుందో, వాటిలో ఉన్న సూత్రాలు ఎలాగుంటాయో, అంటే వాళ్ళ యొక్క ఆచార నియమాలు ఎలా ఉంటాయో, నేను అచ్చంగా ఒక వాక్యం ఒకరోజు చెప్తాను. పరిసయ్యుల యొక్క ఆచారాలు ఎలా ఉంటాయో, వాళ్ళు ఎలా ఉంటారు, అంటే పాడు చేసే బోధ ఎలా ఉంటుందో, పరిసయ్యుల బోధ ఎలా ఉంటుందో నేను అచ్చంగా ఒకరోజు చెప్తాను. కానీ రాత్రి నేను చెప్తున్నాను, వారు గ్రహించుకోవాల్సింది పరలోకపు సంగతులు, వారు తెలుసుకోవాల్సింది పరలోకపు సంగతులు, వారు మనసు పెట్టాల్సింది పరలోకపు సంగతులు. మనము ఆలోచించాల్సింది కూడా పరలోకపు సంగతుల గురించే. ఎంతసేపు భూలోక సంబంధమైన వాటి మీద విచారం పెట్టుకుని ఉండటం వల్ల ప్రభువు నీకు ఎన్నో బోధిస్తున్నా వాటిని గ్రహించలేని స్థితిలోకి ఉండిపోతున్నావు. అదంతా వ్యర్థమైపోతున్నాయి. దేవుడు చెబుతున్న మాటలన్నీ నీ జీవితంలో వ్యర్థమైపోతున్నాయి, ఫలించకుండానే అయిపోతున్నాయి. దేవుని వాక్యం నీలో పాడైపోతుంది. ఈ రాత్రి వారిని చూసినప్పుడు వాళ్ళంట దేవుడు చెప్పిన మాటలను బట్టి ఇప్పుడు గ్రహించుకోవడం మొదలు పెట్టారంట. ఈయన చెప్పింది ఇది అని. నేను అంటున్నాను, నువ్వు ఇంకా వీరు మొదటగా ఎలాగున్నారో అలాంటి స్థితిలో మిగిలిపోతున్నావా, లేదా నువ్వు దేవుని సంగతులు గ్రహించుకునే స్థాయికి వస్తున్నావా? ఏ స్థితిలో ఉంటున్నావు? ఆయన కనికరం కలిగిన వాడు. ఆయన నిన్ను కొదువుతో ఉంచి కొదువుతో పంపించడానికి మనసు లేనోడు. నువ్వు కొదువుతో కుమిలిపోతుంటే ఆయన చూసి ఆనందించేవాడు కాదు. ఆయన్ని అక్కర్లు తీరుస్తాడు. కానీ దానికన్నా ముందు 3 రోజులు వాళ్ళకి వాక్యం చెప్పాడు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కానీ వాళ్ళకి ఇక్కడ పరిసయ్యులు సద్దూకయ్యుల బోధ గురించిన వాక్యములో ఉన్న లోటుపాట్లు చెప్పే ప్రయత్నం చేస్తావు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మొదట ప్రభు దృష్టి పెడుతుంది నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసి నీ ఆత్మీయ జీవితాన్ని కడడానికి. దానికి నువ్వు సహకరించావా నీ భౌతికమైన నిధి ఇచ్చేస్తా. అసలు అటు నువ్వు ఆలోచన చెయ్యవు, నువ్వు చింతించాల్సిన అవసరం రాదు. నువ్వు ఆలోచన చేయవు, చింతించాల్సిన అవసరం రాదు. నువ్వు మనసు దీని మీద పెట్టే కొలది అది నీ కొదువు అనిపించదు. నీ కొదువు అనిపించింది ప్రభు తీర్చేస్తాడు. అటు కృప అటు భాగ్యం కూడా మన అందరం పొందుకుందాము గాక. ప్రార్థన చేసుకున్న తల్ల వంచం.